भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। असतो मा सत्तमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मामृतङ्गमया। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే అమ్మ, మీకు కూడా నమస్తే. నమస్తే. ఈరోజు మన సూత్రము అత్తా చరాచర గ్రహణాత్, వేదాంత దర్శనంలోని ద్వితీయ పాదములోని 9వ సూత్రము. అత్తా చరాచర గ్రహణాత్. నిన్నటి సూత్రం యొక్క వ్యాఖ్యానాన్ని ఒకసారి మనం నెమర వేసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఎలా గృహమునందు ఉన్నటువంటి పదార్థాలు గృహమునకు నిప్పు అంటుకుంటే అన్నీ భస్మమవుతాయి కదా, అటులనే జీవుడు అనుభవిస్తున్నటువంటి బాధలు, మరి జీవుడు ధరించుకొని ఉన్న శరీరమున పరమాత్ముడు ఉంటాడు, అతనికి కూడా వర్తిస్తవి కదా అన్న సంశయాన్ని చాలా నివారణ చేసే ప్రయత్నం చేశాడు. ఇంకా ఋగ్వేదంలోని మంత్రము ద్వా సుపర్ణ సయుజ సఖాయం స్వాదు పిప్పలం అత్తి. ఎందుకు పరమాత్మునికి ఈ సుఖ దుఃఖాలు ఎందుకు అంటవు అంటే, ఆ శరీరము ద్వారా పూర్ణ సౌకర్యాన్ని ఇద్దరు ఉన్నారు. ఈ ధరించుకొని ఉన్నటువంటి ఈ శరీరమున జీవేశ్వరులు ఉన్నారు, కానీ ఆ శరీరము ద్వారా నిరంతరము సమస్త సుఖములను ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరు అనుభవిస్తున్నారు? జీవుడు. జీవుడు. చూడండి, బాగా వివేకముతో పరిశీలిస్తే ఎవరైతే డబ్బు అప్పుకు తెచ్చుకుంటారు, మనం వాల్మీకి రామాయణములో నారద మహర్షి యొక్క కథను కూడా మనం వింటూ ఉంటాం. ఏమని? పురాణ శాస్త్రాదుల యందు ఒక కథ చాలాసార్లు చెప్పబడి ఉంటది. వాల్మీకి మహర్షి ఒక పెద్ద దొంగతనం చేసేవాడని, అంటే ఆటవిక మార్గములో వెళ్తున్న వారందరినీ కూడా దోచుకునేవాడు, పీడింపజేసేవాడని. అప్పుడు నారద మహర్షి యొక్క ఉపదేశము చేత వాల్మీకి జ్ఞానోదయం కలిగినది అని ఒక కథ ఉంది, అది చాలా ప్రసిద్ధం. అయితే అలా ఎలా జరుగుతుంది అని అంటే, నారదుణ్ణి కిందికి కాకుండా చెట్టుకి పై భాగములో అతని అరుపులు కూడా బాటసారిగా వెళ్ళే వారికి వినబడకుండా మొత్తం నోట్లో బట్టబెట్టి అన్ని అవయవాలకు కట్టుదిట్టముగా కట్టేసి ఆ డాకు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని అడుగుతాడు, నేను అనేక వక్ర మార్గములో జనులను హింసించి ధనోపార్జన చేసి
మీకు సౌకర్యాలను ప్రసాదిస్తున్నాను. ఇది నాకు దండన రూపములో వచ్చినప్పుడు సంతానముగా మీరు భాగస్వాములు అవుతారా అని అడిగినప్పుడు ఆ సంతానం తల ఊపుతారు. నువ్వు తండ్రివి గనక ఇది నీ బాధ్యత. నీవు ధర్మ మార్గంలో ధనం తీసుకొస్తున్నావా, అధర్మ మార్గంలో ధనం తీసుకొస్తున్నావా, దీనికి మాకు సంబంధం లేదు. లేదు అంటారు. అప్పుడు వంట పాకశాలలో భోజనము సిద్ధం చేస్తున్న సతీమణిని అడుగుతా, నేను తీసుకొచ్చిన అధర్మక సంపత్తిలో సంతానమైతే భాగస్వాములు అవుతున్నారు, కానీ దండనములో వాళ్ళు భాగస్వాములు కారట. మరి నీవైతే సగభాగముగా చెప్పబడతావు. పోని నీవన్నా నా దుఃఖములను, నా కష్టాలని, నా పాపములని పంచుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ భార్య కూడా అర్ధభాగము అంటే గృహస్థ కర్తవ్యాలకు చేదోడు వాదోడుగా ఉండాలనే నియమం ఉంది, కానీ పాపమునకు నేను భాగస్వామిని కాను అంటది. అంటే ధనోపార్జన ఏ మార్గంలో మీరు చేసుకొస్తున్నారో ఆ మార్గం పుణ్యమైతే మీరే అనుభవించండి, ఆ మార్గం పాపమైతే కూడా అనుభవించండి, మీరే అనుభవించండి అని ఈ కథ ద్వారా మనకి బహుకాలము క్రిందనే ఈ కథ చెప్పబడుతుంది. అప్పుడు అంటే ఖడ్గుడు అంటాడు, అంటే పెద్ద గజ దొంగ. అలా ఆ గజ దొంగ భార్య, బిడ్డలు, వృద్ధ తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవ్వరు కూడా ఆ అధర్మ సంపత్తిని సుఖపడదాం అనుకుంటున్నారు, కానీ దాని దుఃఖరూప ఫలమును మాత్రం ఎవరు కూడా తీసుకోమన్నప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది, ఇదేంటి ఇంతేనా అని. అప్పుడు పరిగెత్తుకుంటూ ఆ నారద మహర్షిని చెట్టుకి పై భాగంలో ఎక్కడో అర్చన వినపడకుండా నోటిని మూసి కళ్ళు చేతులు అన్ని మూసి కట్టాడే. అరే నేను ఎంత పెద్ద, అంటే చివరికి మీరు నన్ను మంచి మార్గం వైపు నడిపించడానికి మీరు ఉపదేశించినా కూడా నేను దాన్ని కూడా అవహేళన చేసి మిమ్మల్ని ఈ విధంగా బంధించి వెళ్ళాను. నేను ఎంత అజ్ఞానిని, ఎంత పెద్ద అపరాధిని, మీరు నా కళ్ళని తెరిపించారు అని ప్రాయశ్చిత్తపడతాడు. అప్పుడు నారద మహర్షి చేత ఉపదేశింపబడి ఆ గజ దొంగ వాల్మీకి అయ్యాడు. ఆ వాల్మీకి రామాయణం రాశాడనేది అప్పట్లో ఆ కథ విన్నాం మేము. అలాగే మరి ఈ శరీరములో జీవుడు అధర్మముగా ఇంద్రియాలను సేవించుకుంటున్నాడు, ధర్మముగా ఉపయోగించుకుంటాడు. అంటే ఈ శరీరము ద్వారా సమస్త సుఖమును, సమస్త సౌకర్యాన్ని జీవుడే అనుభవిస్తున్నప్పుడు పరమాత్ముడైతే శరీరాన్ని లేశమాత్రము కూడా ఉపయోగించుకోవడం లేదు. కనుక అత్త అనగా ఈ పరమాత్ముడు శరీరమున ఉన్నప్పుడు శరీరమున జరుగుతున్నటువంటి శుభ మార్పులని కానీ అశుభ మార్పులను కానీ ఆ పరమాత్ముడు లేశమాత్రము కూడా ఉపయోగించుకోడు. ఇవి అతనికి సంబంధించినవి కాదు అని అంటారు. అన్నప్పుడు మీరు అంటే ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు, పరమాత్మని కూడా భక్షకుడు అంటారు కదా. అత్త అంటే ప్రళయమున కార్యరూప జగత్తుని కారణ జగత్తుగా నమిలి తన గర్భములో ఆహారముగా మార్చుకుంటున్నాడు కదా, అతను కూడా తింటున్నాడు కదా అని ప్రశ్నిస్తున్నాడు. ఆ తర్వాత ప్రళయ సమయంలో
సర్వజీవులు ఎవని గర్భమున ఉంటున్నవి? పరమాత్ముడి గర్భం. పరమాత్ముడే ఉంటాడు. కాబట్టి పరమాత్ముడు కూడా భక్షకుడే. ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. సరే, శరీరములో జరుగుతున్న సమస్త ఇంద్రియ కార్యములతో జీవాత్మకు సంబంధం ఉంది, పరమాత్మునికి సంబంధం లేదు గనక ఆ సూత్రాన్ని మేము అంగీకరిస్తాము. కానీ పరమాత్ముడు భక్షకుడు కాడు అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ కార్యరూప జగత్తు ప్రళయ అవస్థలో దీనిని ఎవరు నమిలి నమిలి రసముగా మార్చి ఎవని గర్భములో ఇది స్థిరపడుతుంది? పరమాత్ముడి గర్భంలోనే స్థిరపడుతుంది. కావున పరమాత్ముడు కూడా భక్షకుడే. అనగా ఎవని గర్భములో ఈ ప్రపంచమంతా కూడా అనువనువుగా ఉండిపోతుందో, సర్వ జీవులను కూడా పరమాత్ముడైన త్రాసప్రాములాగా మృంగి తన గర్భమున సురక్షితముగా పెట్టుకుంటున్నాడు కనుక పరమాత్ముడు కూడా అత్త అంటే భక్షకుడే కదా అని ప్రశ్నిస్తున్నాడు. ఎగ్జాంపుల్ అర్థమైందా? సంశయం ఉందా? ఒకరి ప్రశ్న ఏంటంటే ఈ కార్యరూప జగత్తుని కారణ జగత్తుగా మార్చి ఇలా మృంగుతాడంట. మృంగి ఎక్కడ సురక్షితంగా పెట్టుకుంటున్నాడు? తన గర్భమున. ఈ సూత్రాన్ని మనం ఖండించడానికి వీలు లేదు. కానీ జీవుడి వలె పరమాత్ముడు భక్షకుడా కాదా అనేదే మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఉపమా చాలా అద్భుతంగా ఉంది. ఏంటి? కార్యరూప జగత్తుని ప్రళయ సమయములో పరమాత్ముడే త్రాసు పాములాగా మృంగేసి తన గర్భమున సురక్షితముగా పెట్టుకుంటున్నాడు. ఈ సూత్రము నుండే విష్ణు పురాణములో ఆ పాము లోపల ఈ సృష్టి అంతా ఉన్నట్టు, సర్వ జగత్తు ఉన్నట్టు, అలా యుద్ధము జరిగినప్పుడు ఇదంతా ఇలా బయటకు వచ్చినట్టుగా మనం పురాణములో కార్యరూప జగత్తు గురించి కథ వింటాం. నిజంగా ఉపమానాలు ఏమి తప్పు లేవు. అంటే సర్పము అంటే చీకటి, సర్పము అంటే ఒక అర్థమైంది చీకటి. అంటే ప్రళయ సమయమున సూర్యుడు ఉండడు కనుక ఆ ప్రళయమున కార్యరూప జగత్తంతా కూడా మూల జగత్తులోకి మారి ఎవని గర్భమున ఉంది? పరమాత్ముని గర్భంలో ఉంది. ఉదాహరణ సరి అయినది, కానీ అది కేవలం ఒక జడబుద్ధికి అర్థమయ్యేలాగా చెప్పినటువంటి ఉదాహరణ. కానీ ఎప్పుడైతే మనం ప్రజ్ఞాచక్షువులతో జ్ఞానచక్షువులతో చూస్తామో అప్పుడు మనకు ఈ సిద్ధాంతం అర్థమవుతుంది. మీరు ఉదాహరణకి మనం ఉదయం యజ్ఞం చేసేటప్పుడు కూడా కళ్యాణమ్మ గారు అంగస్పర్శ అన్నారు. సంధ్యా మంత్రాలలో మనం వాక్ వాక్ ప్రాణః ప్రాణః అన్నప్పుడు అక్కడ అంగస్పర్శ అనకూడదు. వాటిని మనం ఏమంటాము? ఇంద్రియ స్పర్శ మంత్రములు అంటాం. ఇది మనకి తట్టొచ్చు, తట్టకపోవచ్చు. అందుకనే జ్ఞానం దృఢపడడానికి అర్థం చేసుకోండి. ఎందుకు సంధ్యా మంత్రాలలో ఇంద్రియ స్పర్శ అన్నారు? యజ్ఞం దగ్గర అంగస్పర్శ ఎందుకన్నారో తెలుసుకోండి. బ్రహ్మయజ్ఞము ఇంద్రియ గోళాలతో చేస్తామా, ఇంద్రియాలతో చేస్తామా? ఇంద్రియ గోళాలతో చేస్తాం. బ్రహ్మయజ్ఞము బ్రహ్మయజ్ఞము ఇంద్రియ గోళాలతో జరుగుతుందా, ఇంద్రియాలతో జరుగుతుందా?
ఇంద్రియాలతో. వాక్ చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. వాక్ వాక్ ప్రాణ ప్రాణ ఇంద్రియాలు. ఇంద్రియ గోళాలు మనస్సులో బ్రహ్మను ముందు అన్నది ఇంద్రియ గోళాలే అన్న మాతాజీ. అందుకే అడుగుతున్నా, బ్రహ్మ యజ్ఞము, బ్రహ్మ ఉపాసన ఇంద్రియ గోళాలతో జరుగుతుందా, ఇంద్రియాలతో జరుగుతుందా అని అడిగిన నేను. ఇంద్రియ గోళాలనే అర్థం గోళాలతో అవుతుంది. జరుగుతుంది. ఇంకా బ్రహ్మయజ్ఞము, బ్రహ్మయజ్ఞము ఉపాసన అయితే బ్రహ్మ యజ్ఞము అంటే సంధ్యనే కదా, సంధ్య చేసుకోవడమే కదా. బ్రహ్మయజ్ఞము అంటే సంధ్యనే. సంధి చేసుకున్నప్పుడు ఇంద్రియ స్పర్శ అని అంటాము కాబట్టి అది ఇంద్రియాలనే అనుకుంటాం మనము. ఇంద్రియ గోళాలు ఏంటమ్మా? సునీత గారు ఇంకొక పెద్ద ప్రశ్న వేశారు. అవునమ్మా, మరి నాకు అదే కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు అన్నప్పుడు కానీ నాకు అది ఇక్కడ ఇంద్రియ స్పర్శ అక్కడ అంగస్పర్శ అంటున్నామన్న డిఫరెన్సియేషన్ కూడా ఇప్పుడు మీరు అంటే నాకు అది మైండ్ లోకి వచ్చింది. అక్కడ లేదమ్మా, నేను అసలు గ్రహించలేదు ఇప్పటి వరకు కూడా అది ఆ డిఫరెన్స్. నేను ఎందుకు సంధ్యలో ఇంద్రియ స్పర్శ అంటాము అనంటే, అక్కడ ఏకాదశ ఇంద్రియాలతో పరమాత్ముని స్తుతి జరుగుతుంది. ఓకే. యజ్ఞము చేసేటప్పుడు భాష్యంగా జరుగుతుంది గనక అంగములు అవసరమైనవి. అదే అక్కడ మనము అంగాలను బలంగా ఉంచమని, శక్తివంతం చేయమని మనం అక్కడ అంగస్పర్శ చేస్తాం. అక్కడ మనం అంటే అంగి వేరు, అంగము వేరు. వేరు. అంగిని ధరిస్తుంది, అంగమును ధరించేది అంగి. అవునమ్మా, అవును. ఈ కళ్ళు తెరవబడితేనే నెయ్యి యజ్ఞకుండములో పడుతుంది. అవును. స్వాహ అనే పదము వింటేనే ఆహుతి ముందుకు జరుగుతుంది. అవును, అవునమ్మా. స్వాహ అనే ఉచ్చారణ గట్టిగా శుద్ధముగా ఆరోహణ అవరోహణ క్రియలో ఉచ్చరింపబడితేనే ఆహుతి ధారగా పడుతుంది. అంటే అక్కడ ఇంద్రియాలు గోళాలను ఆశ్రయించి శబ్దం చేస్తున్నారు. అవునమ్మా. చక్షువు చక్షుర గోళమును, కర్ణము కర్ణగోళమును, వాక్కు వాక్కు గోళమును ఉచ్చరించినప్పుడే అక్కడ క్రియ జరుగుతుంది. ధ్యానములో గోళాలతో పని లేదు. లేదు, అంతే మనలో మనం అనుకున్నా అయిపోతుంది అది. ఇప్పుడు మీకు అర్థమైందా అరుణక్కయ్య? సంధ్య మనం అంతర్గత ఇంద్రియాలతో చేస్తాము. అంతర్గత ఇంద్రియాలంటే ఏమిటి? మనస్సు, చిత్తము, అహంకారం. అర్థమైందా? సంధ్యని వీలైనంత వరకు శబ్దము రాకుండా అంతర్గతముగా ఉపాసన చెయ్యాలి. అందుకనే సంధ్యా మంత్రాలలో ఉపస్థాన మంత్రములు ఉన్నవి చూడండి. అవునమ్మా. ఉపస్థానము అని అంటే అక్కడ మనస్సు బుద్ధి చిత్తం అహంకారమును కూడా వదిలిపెట్టాలి. ప్రారంభములో నెమ్మదిగా ఆత్మను బాహ్య ప్రపంచము నుండి ఆంతరిక ప్రపంచములోకి మళ్లించుకోవడానికి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ద్వారా అగమర్షణ మంత్రాలతో జీవుడు మనస్సుకి బుద్ధికి ఉపదేశం ఇస్తున్నాడు. ఇచ్చి మనస్సుతోటి చెప్తున్నాడు. అంటే మనసా పరిక్రమ మంత్రములు. అరే ఓ మనసా, నీవు నన్ను దక్షిణం వైపు తీసుకెళ్ళి మనం ఇద్దరము కలిసి అన్యత ఆలోచన చేద్దామన్నా అంటే ఇక్కడ జీవుడు మనస్సుతో జరుగుతున్న చర్చ. మనసా పరిక్రమ మంత్రములు అంటే తూర్పు దిక్కు వెళ్ళి మనమిద్దరమే మాట్లాడుకుందామన్నా అక్కడ మనకంటే ముందు ఎవరున్నారు?
పరమాత్ముడు ఆ ఉన్నాడు. బ్రహ్మనే ఉన్నాడు. పోనీ అక్కడి నుండి తప్పించుకొని దక్షిణం వైపు వద్దాము, టర్నింగ్ ఈజీగా దక్షిణం వైపు అవుతుంది. అక్కడ చూస్తే కూడా బ్రహ్మ ఉన్నాడు. దక్షిణం నుంచి ఉత్తరం కాకుండా పశ్చిమం వైపు వెళ్ళాం మనం. తూర్పు, దక్షిణం, పశ్చిమం వెళ్ళాం, ఇలా పరిగెత్తుతున్నాం. అక్కడ కూడా బ్రహ్మనే ఉన్నాడు. మళ్ళీ నార్త్ కి పరిగెత్తాం మనం ఇద్దరం. అక్కడ ఏమైనా మనకు నచ్చినట్టుగా చర్చించుకుందాం అనుకుంటే అక్కడ కూడా బ్రహ్మనే ఉన్నాడు. పోనీ పైకి వెళ్ళిపోదామని చూస్తుంటే అక్కడ బ్రహ్మనే ఉన్నాడు. క్రిందికి వెళ్దామని చూస్తే ఇక్కడ కూడా బ్రహ్మనే ఉన్నాడు. అందుకే ఓ మనసా, ఈ ద్వేష భావనను వదిలిపెట్టి ఎలా ఆ బ్రహ్మ యొక్క సృష్టి కార్యమున బాణ ఇషవః సూర్యుని యొక్క ప్రకాశముతో భూమండలం అంతా ప్రకాశింపబడుతుందో, నేను కూడా ఆ పరమాత్ముని చేత ప్రకాశింపబడుదునుగాక, నీవిప్పుడు నిశ్శబ్దంగా ఉండు అని మనస్సుతో ఆ పరిక్రమ చేసి నచ్చజెప్పుకొని ఉపస్థానం పైకి లేస్తున్నాడు. అప్పుడక్కడ మనస్సుని, బుద్ధిని, చిత్తమును, అహంకారమును కూడా ఉపయోగించుకోకుండా ఆ పరమాత్మునితో ఏకమవుతున్నాడు. పరమాత్ముడు అడుగుతున్నాడు, ఏంటి పడమరకెళ్ళావు, తూర్పు వెళ్ళావు, ఉత్తరం వెళ్ళావు, దక్షిణం వెళ్ళావు, నీ మనసుతోటి పరిగెత్తావుగా, ఓ చాలా శక్తివంతుడని పరిగెత్తావు, ఏం జరిగింది? మళ్ళీ సైలెంట్ గా నీ సైన్యాన్ని అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చావేంటి అని పరమాత్ముడు అక్కడ వర్ణిస్తున్నట్టుగా ఉన్నాడు జీవాత్మకి. అప్పుడు ఈ జీవుడు ఇలా అంటున్నాడు, ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత. అమ్మా, ఎట్టు వెళ్దామన్నా నీవే కదా ఉన్నవు. నిన్ను వీడి, నిన్ను కాదని నేను ఎక్కడికైనా వెళ్ళగలనా? నా మనస్సుతోటి రహస్యముగా నాకు నచ్చినట్టుగా చర్చించుకుందాము అంటే అది నువ్వు వినకూడదు అనుకుంటే నాకు ఆ స్థలమే దొరకట్లేదు. ఈ మనస్సు నాది కదా, నా సాధనము కదా, నేను స్వతంత్రుణ్ణి కదా. నా స్వతంత్రతతో నేను మనస్సుతోటి నాకు నచ్చినట్టుగా చర్చించుకుంటాను అంటే నీ యొక్క స్వరూపం ఉందే, నువ్వు ఎంతటి ప్రకాశాన్ని వెదజల్లుతున్నావంటే ఆ ప్రకాశములో నేను మనస్సుతో ఏం చర్చిస్తాను, అక్కడ నువ్వే కనబడుతున్నావు. చీకట్లో దాచుకోవచ్చు, ముసుగేసుకోవచ్చు, అక్కడ చీకట్లో ఎన్నెన్నో తప్పులు చేయొచ్చు. తండ్రి, నీ ప్రకాశములో నేనేమి ఆలోచిస్తున్నానో, ఏమి మాట్లాడుతున్నానో, ఏ కోరికలు మనస్సుకు తీర్చమని చెబుతున్నానో సర్వం నువ్వు వింటున్నావు. నువ్వు విన్నావంటే నాకు తెలుసు అవి కర్మాశయంలోకి వెళ్ళిపోతావు. అవి శుభమైతే శుభ ఫలం ఇస్తావు నీవు, అశుభమైతే అశుభ ఫలం ఇస్తావు. చిత్రం, నువ్వు ఎంత చిత్ర విచిత్ర కర్మలు చేస్తావయ్యా. నేను మనస్సుతో వ్యభిచరించినచో, వాక్కుతోనైతే బల జాగ్రత్తగా ఉన్నాను నేను, కానీ నేను మనస్సుతో వ్యభిచరించినచో నీవు ఈ సృష్టిలో ఎన్ని చిత్ర విచిత్ర శరీరాలను నిర్మాణం చేశావో సైలెంట్ గా తీసుకెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెడతావు, నొప్పి లేకుండా కూర్చోబెడతావు. లేశ మాత్రము కూడా నొప్పి కలిగించకుండా బిడ్డా బిడ్డా అని నా మనస్సుతో చేసిన వ్యభిచారమునకు నెమ్మదిగా నన్ను ఈ దేహము నుండి వేరు చేసి ఎటువంటి నొప్పి లేకుండా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతావు. అంతా నాకు తెలుసు.
అందుకనే అక్కడ ఇంద్రియ స్పర్శ అంటే ఏకాదశ ఇంద్రియాలతో మననము జరుగుతుంది. బ్రహ్మయజ్ఞములో బ్రహ్మనే ప్రధానముగా ఉంటాడు కనుక ఈ బాహ్యగోళాలు అవసరము లేవు జీవాత్మకు. అక్కడ ఎప్పుడైతే దైవ యజ్ఞము చేస్తాడో సామాగ్రి వెయ్యాలి, అది సామాగ్రి కాదా అంటే చక్షులతో చూడాలి, అది నెయ్యా కాదా అంటే ఘ్రాణేంద్రియం ఉపయోగించుకోవాలి, అది మంత్రమా కాదా అంటే కర్ణేంద్రియం ఉపయోగించుకోవాలి, శృవని స్పర్శేంద్రియముతో ఉపయోగించుకోవాలి, ప్రాణ అపాన శక్తులతో ఉపస్థేంద్రియాన్ని గట్టిగా పట్టుకొని మంత్రోచ్చారణ చెయ్యాలి. అందుకని ఇక్కడ అంగస్పర్శ అంటాం. ఇది వ్యత్యాసము. ఇంద్రియ స్పర్శ ఎందుకన్నాము బ్రహ్మయజ్ఞములో? అర్ణక ఇప్పుడు మీకు అర్థమైందా? బ్రహ్మయజ్ఞములో అంగస్పర్శ ఎందుకు ఉండదు? మీరు 2 సార్లు కూడా ఇంద్రియ గోళాలు అన్నా. అందుకే నేను జ్యోతి, నువ్వు కూడా ఇప్పుడు అర్థమైందా డిఫరెన్స్? అర్థమైంది మాతాజీ. జ్యోతి మాతాజీ అర్థమైంది మాతాజీ. అర్థమైందా? బ్రహ్మయజ్ఞములో గోళాలతో సంబంధం లేదు. ఇప్పుడు దీన్ని మనము గోళమే అంటాము. ఇది వాక్కు కాదు, ఇది ఒక ద్వారం. వాక్కు అనే సౌండ్ బయటకు రావడానికి ఇది ద్వారం. అందుకే దీని పేరు వాక్కు గోళము. ఇది వాగేంద్రియము కాదు, వాగనే ఇంద్రియము దీన్ని ఆశ్రయించి ఉంది. అందుకే అంగము అన్నారు. ఈ అంగమును జీవాత్మనే అంగి ఆశ్రయిస్తుంది. నాసిక అంగము ఇది ఒక గోళము. అంగం అంటే గోళము అంటే ద్వారము. ఇది కూడా ఒక గోళమే. దీనిని చక్షువు ఆశ్రయిస్తుంది. ఇది చక్షువునకు గోళం. నిజంగా ఇవి చక్షువులు కాదు, ఇవన్నీ మట్టి ముద్దలే. కాకపోతే ఆ చక్షురింద్రియము దీనిని ఆశ్రయించినప్పుడు దీని ద్వారా బాహ్య ప్రపంచం కనబడుతుంది మనకు. ఇది కూడా మట్టి ముద్దనే, షేప్ అలా ఉంది. దీనిని కర్ణేంద్రియం అంటే ఇంద్రియము ఆశ్రయిస్తుంది కనుక దీనిని మనం కర్ణేంద్రియము అంటాం. కానీ కర్ణ అంగము ఈ విధంగా తెలుసుకోండి. అందుకనే సంధ్యా మంత్రాలలో అంగస్పర్శ అనొద్దు, యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంద్రియ స్పర్శ అనకూడదు. అర్థమైందా డిఫరెన్స్? బుర్రకెక్కిందా లేదా ఏమన్నా? ఏం కళ్యాణమ్మ గారు? అర్థమైంది మాతాజీ. బుక్ లో కూడా ఇంద్రియ స్పర్శ అనే ఉంది. నేను ఇప్పుడు మీరు చెప్తుంటే చూశాను. ఇంద్రియ స్పర్శ ఉంటది. నేను బుక్ కూడా చూడలే. నేను కేవలం మీరు అలా ఇప్పుడు అంగస్పర్శ చేద్దాము అని అంటే ఎందుకు వ్యాఖ్యానములో ఇంద్రియ స్పర్శ ఉంది, యజ్ఞము దగ్గర అంగస్పర్శ అని ఎందుకు ఉంది అనేది నేను కళ్ళు మూసుకొని చింతన చేశా. నేను అలా విని వదిలిపెట్టలే. ఎందుకు ఈ విధంగా చెప్పబడినది, అక్కడ ఇంద్రియ స్పర్శ అని ఎందుకన్నాడు, ఇక్కడ అంగస్పర్శ అని ఎందుకు చెప్పాడు అనేది ధ్యానంలోకి వెళ్ళా, బాగా మననం చేశా. ఓహో, బ్రహ్మయజ్ఞములో బాహ్య గోళాలతో సంబంధం లేదు. సంధ్య అనేది ఆంతరికంగా జరుగుతున్న ప్రక్రియ కనుక ఏకాదశ ఇంద్రియాలు ఆరోగ్యముగా ఉంటేనే, సురక్షితముగా ఉంటేనే, పవిత్రముగా ఉంటేనే, శుద్ధమైన ఆలోచన చేస్తేనే జీవుడికి ఊర్ధ్వగతి ఉంది కదా. అందుకనే అక్కడ వాక్ వాక్ ప్రాణ ప్రాణ చక్షు చక్షు శ్రోత్రం అన్నప్పుడు దయచేసి ఇంద్రియ గోళాలు కావు, అవి ఏకాదశ
ఇంద్రియాలు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంత చెబుతుంటాను, మళ్ళీ అదేమంటాడు, పాము పడిగ విప్పినప్పుడు ఇలా విప్పుతుంది, మళ్ళీ ముడుచుకొని కూర్చుంటది. మీ జ్ఞానము కూడా ఇలా ఉంటే ఎలా? నేను మీకు వైశేషిక ఈ వేద దర్శనం చెప్పేటప్పుడు కూడా చెప్పిన, సాంఖ్య దర్శనం చెప్పేటప్పుడు కూడా చెప్పిన, గోళాలు వేరు, ఇంద్రియాలు వేరని. అది మీకు ఎలా బట్టయిపోవాలి కదా. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ లోకి వస్తారు? కొంచెం డిఫరెంట్ అయినా అది రికార్డులోకి వెళ్ళడానికి చెప్పానా, మీ బుర్రలోకి వెళ్ళడానికి చెప్తానా? ఇదంతా మట్టి ముద్దనే, ఇవన్నీ మట్టి ముద్దనే. కానీ పరమాత్ముడు వ్యవస్థ చేశాడు. శబ్దం ఎక్కడి నుండి రావాలి, రూపం ఎక్కడి నుండి రావాలి, అవి గొడవలు పడకుండా, శక్తిహీనము కాకుండా ఐక్యముగా ఉండడానికి పరమాత్ముడు ఈ ద్వారాలని విభజింపజేశాడు. చేసి వాక్కు, నీ సౌండ్ బయటకు వెళ్ళాలి, నువ్వు పలకాలి అంటే ఇగో దీన్ని ఆశ్రయించు, నీ స్థానం ఇక్కడే, నీ అధికారం అంతా ఇక్కడే. నీవు వాసన చూస్తావు, గంధం, నీ నాసికేంద్రియం, నీ అధికారం ఇక్కడ, నువ్వు ఇక్కడికి అధిపతివి. చక్షువు, నువ్వు దీనికి అధిపతివి. కర్ణము, నువ్వు దీనికి అధిపతివి అని పరమాత్ముడు వ్యవస్థ చేశాడు. జీవాత్మకు చెప్పాడు, గొడవలు పెట్టుకోకు, అధికారం ఇచ్చేసేయి, ఇలా విభజించుకో. దీనివల్ల నీ దినచర్య, నీ రాజ్యములో గొడవలు లేకుండా నువ్వు సురక్షితముగా ఉండగలుగుతావు అని చేసిన వ్యవస్థని మనం వీటిని ఇంద్రియాలంటే ఎలా? ఒక అజ్ఞాని, ఆధ్యాత్మిక వాది కాడు, ఎప్పుడు వినలేదు, అటువంటి వారు వీటిని వాగేంద్రియాలు అంటే సత్యం. కానీ మనం ఇన్ని రోజుల నుండి, ఇంతమంది గురువుల నుండి వింటూ కూడా మనం ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంటాయి ఎలా? ఇవి గోళాలే, ఇవి ఇంద్రియాలు కాదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారా? ధైర్యంగా చెప్తారా? అర్థమైందా? అందుకనే ఇప్పుడు పరమాత్ముడు కూడా అత్తి అంటే, ఇక్కడ మనం తీసుకున్న ఆహారము జీవుడు తిన్న తర్వాత ఆహారం ఎంతుందో అంతే మోతాదులో అక్కడ ఆహారం ఉంటుందా? అది పరిణతి చెందుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సూత్రం జీవేశ్వ పరమాత్ముడు, పరమాత్ముడు కూడా అత్తి భుజిస్తున్నాడు. ప్రళయములో కార్యరూప జగత్తుని మింగుతున్నాడు. సర్వ జీవులను కూడా మింగి తన గర్భములో పెట్టుకుంటున్నాడు. అందుకే పరమాత్ముని కూడా భక్షకుడు అన్నాం. అటులనే ఈ జీవుడు కూడా భక్షకుడే. కానీ ఇద్దరిలో ఉన్న భక్షకత్వ గుణమును డిఫరెన్స్ తెలుసుకోండి. ఇప్పుడు జీవుడు తల్లి నిండా అన్నం తింటాడు. తిన్న తర్వాత ఆ అన్నం శరీరంలో ఏమైతుంది? రసము, రక్తము అన్నిట్లో మారుతుంది. అదే రూపంలోకి బయటకు వస్తుందా? అంతే మోతాదులో బయటకు వస్తుందా? లేదా రూపాంతరం అవుతుందా? రూపాంతరం అవుతుంది. రూపాంతరం అవుతుంది. మీరు జోక్కోండి, కిలో అన్నం తినండి, శరీరంలోకి వెళ్ళినాక రక్తంగా మారింది, మజ్జగా మారింది, చెమటగా మారింది, వెంట్రుకలుగా మారింది, వివిధ రూపాలుగా మారింది. కడుపు కోసి ఫైటింగ్ చేసిన కిలో అన్నం బయటకు రావడానికి వీలు లేదు. కాబట్టి జీవుడి యొక్క భక్షకత్వము, మరి పరమాత్మని భక్షకత్వం చూసుకోండి. పరమాత్ముడు ప్రళయములో సర్వ జీవులను భక్షిస్తున్నాడు అనుకుందాం. కార్యరూప జగత్తును భక్షిస్తున్నాడు అనుకుందాం. కానీ సృష్టి కార్యము జరుగుతున్నప్పుడు అణువుల సంఖ్య తగ్గిందా? తగ్గదు. జీవాత్మల సంఖ్య తగ్గిందా? తగ్గదు. అందుకనే ఇద్దరు భక్షకులైనా ఈ భక్షకుడు తిన్న ఆహార పదార్థాలు రూపాంతరం అవుతున్నవి, తిరిగి ఇవ్వలేకపోతున్నాడు. కానీ ఆ భక్షకుడు భుజించిన తిరిగి దాన్ని మళ్ళీ అదే విధంగా చేస్తున్నాడు. కనుక
జీవేశ్వరుల భక్షకత్వములో ఉన్న వ్యత్యాసం చెప్పుతున్నాడు. జీవుడు కూడా ఇంద్రియాల ద్వారా సమస్త పదార్థాలను భక్షిస్తున్నప్పటికీ అవి రూపాంతరము చెందుతున్నవి. ఇప్పుడు చూడండి, చక్షువుతో ఒక అందమైన రూపం చూస్తాం, అది అక్కడి వరకే పెడతామా? దాని వెనుక మనస్సులో స్మృతి ఏర్పడుతుంది. దాన్ని పొందాలనే కోరిక ఏర్పడుతుంది, కుతూహలత ఏర్పడుతుంది, ప్రయత్నం ఏర్పడుతుంది. ఈ ప్రయత్నం, కుతూహలత నాకు లభించాలి, ఇప్పుడే లభించాలి, నేనే పొందాలి అన్న రాగద్వేషాలు కూడా అక్కడ ఏమైనా ఏం విజయమ్మ సిద్ధాంతం చెప్పమవుతుందా? అన్ని పుడతాయి. మరి పరమాత్ముడు సూర్యుడిని చూశాడు, నదులని చూస్తున్నాడు, వృక్షాదులని చూశాడు, నెమలి యొక్క నృత్యం చూశాడు. ఆ పరమాత్మునిలో ఏమైనా స్మృతి ఉందా? లేదు. పరమాత్మునిలో ఏమైనా కోరిక ఉందా? లేదు. అందుకనే పరమాత్ముని యొక్క అత్త అంటే భక్షకత్వానికి, జీవాత్మ భక్షకత్వానికి చాలా వ్యత్యాసం ఉంది అంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.